హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 22న జరిగిన థర్డ్ షిఫ్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ సమ్ 15,000 ఇన్వెస్టెడ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేశాడు యాన్యువల్లీ. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 ఇచ్చాడు. 2 ఇయర్స్కి సిఐ ఎంత అని అడిగాడు. అయితే సిఐ 12% కదా, అంటే 12. ఓకే, పి ఎప్పుడు 100 కదా, 12% సిఐ అంటే 112/100, 2 ఇయర్స్ కాబట్టి మళ్ళీ వేసుకోవాలి. అయితే ఈ డబల్ జీరోస్కి ఈ డబల్ జీరో, ఈ జీరోకి ఈ జీరో పోతే ఇంకా కిందన 1 జీరో ఉంటుంది. ఈ పైవి మనం మల్టిప్లై చేస్తే 112 ఎంత అవుతుంది? 2 4, 2 2 2 4, 2 4 1 5 2 1. ఓకే, ఇంటూ 15 అంటే 12544 ఇంటూ 15. 15 4 60, 4 60 60, 5 75 81, 12 30 38, 15 18. ఓకే, ఇది అమౌంట్. ఇక్కడ పి మనకు 15,000. అయితే సిఐ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగారు కాబట్టి అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీద్దాం. అంటే 188,160/150. యాక్చువల్గా ఈ జీరో అంటే ఇక్కడ కట్ అవుతుంది, ఎందుకంటే అంటర్ జీరో. 618. ఓకేనా, ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్, అప్పుడు ఇది సిఐ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ 12 నెంబర్స్ 60. అయితే ఇఫ్ 12 is subtracted from, ఓకే, ఫస్ట్ మొదటి 5 నెంబర్స్ నుంచి ఎంత ఉంది ఇక్కడ, మొదటి 5 నెంబర్స్ నుంచి 12 తీసేసాడు, 10 యాడ్. ఓకే, నెక్స్ట్ 7 నెంబర్స్కి 10 యాడ్ చేశాడు. అంటే ఇదంతా యాడ్, ఇక్కడ ఎంత తీసాడు? 12 5 60 తగ్గించాడు. ఇక్కడ 10 7 70 పెంచాడు. అంటే మనకు లాభం అంటే 10 ప్లస్ ఉంది. అయితే న్యూ యావరేజ్ అడిగాడు. ఇప్పుడు ఓవరాల్గా 10 ప్లస్ ఉంది. నెంబర్స్ ఎన్ని? 12. అంటే ఈక్వల్గా సర్దుకోవాలి కదా, అంటే 12. మనకి ఇక్కడ ఇది సింపుల్గా ఇంకా చేసుకోవాలంటే 10 12 పెడితే 0 పెట్టుకుంటే ఇక్కడ 0 అవుతుంది. 12 8 96, 40, 12 3 36. అంటే 0.8 ఎక్స్ట్రా అవుతుంది. వాడు ఇచ్చింది ఎంత మనకి? 60. అంటే 60 ప్లస్ 0.8, 68 అవదు, 60.83. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 35% ఆఫ్ పి. ఓకే, percent అంటే 100 ఈజ్ ఈక్వల్ 60% ఆఫ్ క్యూ. ఫస్ట్ ఇక్కడ వర్క్ చేద్దాం. ఈ 100కి 100, 5 7 5 12, అంటే పి బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 12/7. ఓకే, నెక్స్ట్ క్యూ ఈజ్ Z/3%. Z/3% అంటే 100 కదా, 300 ఆఫ్ పి. అయితే జెడ్ వాల్యూ, ఈ జెడ్ వాల్యూ అడిగారు. అంటే మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. క్యూ ఎంత? 7 ఈజ్ ఈక్వల్ టు Z/300 ఇంటూ పి ఎంత? 12. ఈ 300 ఇటు ఇది ఎక్కడికి వెళ్తే 7 3 21/12 ఈజ్ ఈక్వల్ టు జెడ్. 12 24 అంటే 12 1 12, 90, 12 7 84, 12 5 175. ఓకే, నెక్స్ట్ ఈ సింప్లిఫికేషన్ 0.5/0.5 ఇంటూ 0.5 0.5 ఇంటూ 0.5. అయితే దీనికి ఇది కట్ అవుద్ది, దీనికి ఇది కట్ అయితే ఇంకా ఏం మిగిలింది? 1/0.5. ఇది పైకి వెళ్తే 1/0.5 అంటే 0.25/1. ఈ పాయింట్స్ ఇక్కడ, ఈ పాయింట్స్ ఇక్కడ 100 పెట్టుకుంటే ఈ పాయింట్స్ పోతుంది. అంటే 25 100 25 4. ఓకే, నెక్స్ట్ సింప్లిఫికేషన్ 4 1 4 7 7 7. ఓకే, 7 ప్లస్
7,856 అంటే 8,864 మైనస్ 7,804/28 1,20 7,4 4 9 13 4 ప్లస్ 14 ఓకే. ఈ మైనస్ పోతే 64 ప్లస్ 7 171 ఓకే. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 19 స్టూడెంట్స్ యావరేజ్ 22 years ఓకే. ఇఫ్ న్యూ స్టూడెంట్ ఏజ్ ఒకటి యాడ్ అయ్యాడు, జాయిన్స్ అంటే యాడ్ కదా, ఎంత 42 అంటే 42 22 యావరేజ్ కంటే అతను ఎంత ఎక్కువ 20 years ఎక్కువ ఉంది. అతను యాడ్ అయితే వాట్ విల్ బి న్యూ యావరేజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ 22 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత. యాక్చువల్గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 20 years. ఈ ఎక్స్ట్రా 20 years కూడా ఈ న్యూగా ఉన్న 20 మంది సర్దుకోవాలి. అంటే ఓవరాల్ 20 ప్లస్ ఉంది, మనిషికి ఎంత వస్తుంది అంటే 1 year వస్తుంది. అంటే దీనికి 1 year కలపాలంటే 23 యావరేజ్ ఓకే. నెక్స్ట్ దినేష్ 11 కెన్ డూ ఎ వర్క్ ఇన్ 96 hours ఓకే. దినేష్ ఒక్కడే 96 అవర్స్లో చేస్తాడు. దినేష్ ప్లస్ రాహుల్ ఇద్దరు కలిపి అదే పని 48 గంటల్లో చేస్తారు. రాహుల్ తరుణ్ R+T అదే పని 16 గంటల్లో చేస్తారు. అయితే తరుణ్ T అనేవాడు సేమ్ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాడు. మనం ఎప్పుడు టోటల్ వర్క్ ఎప్పుడు కూడా LCM అవుతుంది కదా, అంటే 96 అవుతుంది LCM. 96 ఒకట్లే 48 16 5 16 6 90 ఓకే. అయితే పెర్ డే వాళ్ళు చేసే యూనిట్స్. అయితే వాడు ఏమడిగాడు, తరుణ్ ఒక్కడే. యాక్చువల్గా డి అనేవాడు 1 యూనిట్. ఇక్కడ డి 1 యూనిట్ అయితే ఆరు ఓవరాల్గా 2 ఉంది కాబట్టి ఆర్ కూడా 1 యూనిట్. ఇక్కడ ఆర్ 1 యూనిట్ అయితే టీ మిగిలింది 5 యూనిట్స్. 96 టోటల్ రోజుకు 5 యూనిట్స్ అయితే 9 ఒకట్ల 9 49 5 45 ఇంకా 10 15.2 సారీ ఇక్కడ 9 ఒకట్ల 9 ఇంకా 4 ఉంటుంది. 5 ఒకట్ల 5 అంటే ఇంకా 4 ఉంటుంది. 46 అంటే 5 9 45 2 5 2 ఓకే. క్యాలిక్యులేషన్ మాత్రం మీరు కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ 28% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఒక ఆర్టికల్ 1008కి అమ్మాడు. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత ఎంపీ. ఎప్పుడు డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు కాబట్టి ఇది 100 అనుకుంటే 28 డిస్కౌంట్ అంటే ఇది ఎస్పీ ఎంత అవుతుంది, 100లో 28 తీసేయండి 72. అయితే మార్కెట్ ప్రైస్ 100 ఎంత 72 ఒకటి 72 పోతే 28 7 4 28 ఆల్రెడీ ఓకే 4 అంటే 14 × 00 1400 ఓకే. నెక్స్ట్ ఏ కార్ లెఫ్ట్ 42 minutes ఎర్లీ దెన్ షెడ్యూల్ టైం ఓకే. బయలుదేరాల్సిన కంటే 42 నిమిషాల ముందే ఒక కారు బయలుదేరింది. ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు రీచ్ ఇట్స్ డెస్టినేషన్ ఓకే 210 కిలోమీటర్లు దూరం అంటే డిస్టెన్స్ ఇచ్చాడు. ఇట్ హ్యాడ్ టు స్లో ఇట్స్ యూజువల్ స్పీడ్ బై 10 km ఓకే. ఈ 42 నిమిషాల ముందు బయలుదేరింది కదా, కానీ అతను షెడ్యూల్ టైం కంటే ముందు బయలుదేరాడు. కానీ కరెక్ట్ టైంకి అక్కడ వెళ్ళాలంటే ముందు బయలుదేరాడు కాబట్టి కొంత టైం స్లో అవ్వాలి. అంత 10 కిలోమీటర్లు గంటకు తగ్గింది. అయితే యూజువల్ స్పీడ్ ఎంత అన్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు. మామూలుగా DTS కదా, డిస్టెన్స్ టైము స్పీడ్. ఇప్పుడు టీ ఇచ్చారు కాబట్టి D/S డిస్టెన్స్ ఎంత 210 కిలోమీటర్లు మనకు తెలుసు. స్పీడ్ ఎంత స్పీడ్ తెలియదు ఎక్స్ అనుకోండి. అంటే ఎక్స్ స్పీడ్లో యూజువల్ స్పీడ్లో వెళ్తాడు. ఈరోజు 10 కిలోమీటర్లు తగ్గించాడు అంటే X-10. అందులో నుంచి యూజువల్ స్పీడ్ 210 కిలోమీటర్లు ఎక్స్ స్పీడ్తో వెళ్తే అంటే X- తగ్గించడం వల్ల వాడు ఇన్ టైంకి వెళ్ళాడు. అదే ఎక్స్ స్పీడ్తో వెళ్తే 42 నిమిషాలు ఇంకా లేట్ అవుతుంది కదా, అంటే 42. ఈ రెండింటి డిఫరెన్స్ 42 minutes. అవర్స్లో మార్చుకుంటే 60. 7 6 42 సారీ 6 10 6 అంటే 0.7. అయితే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్స్ ద్వారా వెళ్తేనే మంచిది.
ఈ 4 ఆప్షన్స్ చూసుకుంటే ఇంక వేగంగా అవుతుంది, లేదంటే పెద్ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. మనకి ఎలానో ఇక్కడ ఆన్సర్ తెలుసు కాబట్టి నేను ఒక దీంతో ట్రై చేస్తున్నాను. 60 అంటే ఇక్కడ x60 అనుకుంటే ఇది 50, ఇది 60, ఈ 0 పోతే 5 4 20, 5 2 10, ఈ 0 పోతే 6 2 10, 6 3 18, ఇంకా 30 ఉంటుంది. 6 3 6 5, ఈ రెండింటి గ్యాప్ 0.7 కాబట్టి LHS RHS ఈక్వల్. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళు సెల్లింగ్ ఏ బ్యాగ్ ఫర్ ఓకే ఎంతగా అమ్మాడు ఎస్పీ, కానీ అతను 10% లాస్ వచ్చింది సిపిఎస్పీ. ఇది 100 అయితే 10% లాస్ అంటే 90. అయితే ఎంత ప్రైస్కి అమ్మితే అతను ప్రాఫిట్ 20% 120 లాభం వస్తుంది అన్నాడు. అంటే ఇది 90% అవుతుంది 10 లాస్ కాబట్టి. అంటే 5 6 8 8 అనేది 90 అయితే అతను 120 లాభం రావాలి. అంటే 20 లాభం రావాలి కాబట్టి 9 9 ఇది 3 9. ఓకే 6 3 2 12 20 72. ఓకేనా. 75 84. నెక్స్ట్ P% అంటే 100 ఆఫ్ P ఓకే ఇంటూ P ఈజ్ ఈక్వల్ టు 225. అయితే P స్క్వేర్ ఎంత, ఇది చాలా సింపుల్. ఇది ఇంటూ ఇది కలిపి P స్క్వేర్ అవుతుంది. ఈ 100 అది P వెళ్ళిపోతే P స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225 ఇంటూ ఇది. ఓకే సారీ కన్ఫ్యూజ్ అవ్వకండి, అన్ని ఆన్సర్లు సేమ్గా ఉన్నాయి. ఏ మిక్సర్ 110 లీటర్స్ వాటరు మిల్క్ 4:7 కలిపితే 11, 110 11 అంటే 1 10 అంటే 4 7 ఉందంటే ఇంటూ 10 40 70 ఓవరాల్గా మళ్ళీ 110 అయ్యింది. ఓకేనా. ఈ రేషియోలో ఉన్నాయి. అయితే హౌ మచ్ వాటర్ అంటే వాటర్ యాడ్ చేస్తే రేషియో అనేది 8:7లో అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు అంటే ఇది ఈక్వల్ టు ఇది కదా, అంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 70 అవ్వాలంటే ఈ ఓవరాల్ ఇంటూ 10తో చేసుకోవాలంటే ఇది 70 ఇది 80 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అంటే ఇక్కడ ఎంత యాడ్ అయినట్టు 48 80 అయిందంటే 40 లీటర్లు యాడ్ అయ్యాయి. ఓకే నెక్స్ట్ ఏ మర్చెంట్ మార్క్స్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఓకే 50%. ఇప్పుడు సిపి 100% ఉంటుంది, కానీ అతను ఎంపీ 100 ఉన్నది 50% పెంచాడు అంటే 150 చేసి 20% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇందులో 20% డిస్కౌంట్ మైనస్ చేశాడు. పర్సెంట్ అంటే 10% 15 అయితే 20% 30 అంటే -30 అంటే 120. దెన్ ప్రాఫిట్ లాస్ 100 ఉండేది 120 అయింది అంటే 20% లాభం. నెక్స్ట్ ఇఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ లాస్ ఆఫ్ 20% ఓకే 20% లాస్కి అమ్మితే ఓకే సిపి ఎస్పి. సిపి ఎప్పుడు కూడా 100కి, ఎస్పి 20 లాస్ అంటే 80కి అమ్మాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సిపి ఎస్పి. ఓకే ఈ రెండు రేషియో అడిగితే 100 80 కాకపోతే అడు సింప్లిఫై చేశాడు. 0కి 0 2 5 2 4 చూడండి 5 4 4 5 కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే నెక్స్ట్ మెన్ వర్క్ ఇచ్చాడు. 22 మెన్ ఒక వాల్ని 2 రోజుల్లో కడితే హౌ మెనీ మెన్ రిక్వైర్డ్ టు కమ్ సేమ్ వర్క్ ఇన్ హాఫ్ ఆఫ్ డేస్. ఇక్కడ ఇది హాఫ్ డే ఓకే సారీ అంటే హాఫ్ డేలోనే కట్టాలంటే ఇది యాక్చువల్గా ఒక ఫార్మ్ మెన్ వర్క్ డేస్ సారీ వర్క్ ఎప్పుడు కింద ఉండాలి. మెన్ డేస్ టైము బై వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇది M1 D2 టైము వర్క్ ఇది ఫార్ములా. ఇక్కడ యాక్చువల్గా ఇది మెన్ ఇది డేస్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండే ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు డేస్ మెన్ ఎంత అని అడిగాడు. అయితే ఈ రెండుకి వెళ్తే ఇంటూ అవుతుంది కదా, ఇంటూ 2 అంటే 4 అంటే 22 ఇంటూ 4 88 ఈజ్ ఈక్వల్ టు M. ఓకే నెక్స్ట్ 40 ఈజ్ ఈక్వల్ టు 5U. U ఇటు వస్తే T/U ఈజ్ ఈక్వల్ టు 5/4. ఓకే దీని వాల్యూ ఇది యాజ్ ఇట్ ఈజ్ తెలిసేయడం. T ప్లస్లో 5 U ప్లస్లో 4 5 + 4/5 9/5. ఓకే నెక్స్ట్ మళ్ళీ సింప్లిఫికేషన్ 13 12 6 12 156 ప్లస్ 120 132 మైనస్
14, 15, 10, 150, 15, 4, 60, 210 మైనస్ 13, 9, 90, 27, 117 ప్లస్ 19, 15, 190, 19, 15, 95, 280. ఇది సింప్లిఫై చేస్తే ప్లస్ లైన్ ఒక దగ్గర, మైనస్ లైన్ ఒక దగ్గర. 156, 132, 285, 5, 6, 7, 13, 8, 16, 573 ప్లస్. ఇప్పుడు మైనస్లు 210, 117, 327. ఇందులోంచి తీస్తే 5, 7, 3, 3, 2, 7. 13లో 7 తీస్తే 6, 6 అంటే 4, 5, 246. ఓకే. నెక్స్ట్ సైడ్స్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కొనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏరియా ఇచ్చాడు. ఏరియా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా √3/4 a². a² అంటే సైడే అడిగాడు. ఈక్వల్ టు 16 √3 ఆవిడిచ్చాడు. ఈ √3కి ఈ √3 ఈ 4 తెలిసి ఇంకా అవుతుందంటే a² = 16 × 4 64. a = 8. ఓకే. నెక్స్ట్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ 3.5 times itself in 14 years in SI. ఓకే. SI అంటే 1 part ఉందనుకో 3.5 times అయ్యింది. అంటే ఇంట్రెస్ట్ 2.5 times పెరిగింది. ఇన్ని 14 yearsలో. అయితే అదే 28 yearsలో ఎంత అవుతుంది? 28 years కదా. అంటే ఇది ఇయర్స్ 28 years. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఇంటూ 2 అంటే ఇది కూడా ఇంటూ 2 అవుతుంది. 2.5 × 2 5 years. 1 + 5 6 times. ఓకే. నెక్స్ట్ సింప్లిఫికేషన్ 9, 9, 5, 45, 500, 18, 36, 0, 7, 21. ఓకే. ఇందులో నుంచి తీస్తే 5లో ఒకటి తీస్తే 4, 500. ఓకే. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. ఇది కొద్దిగా ఈజీ షిఫ్ట్.